ఇడ్లీలు సాఫ్ట్గా పువ్వుల్లా రావాలంటే ఇడ్లీలకు పిండిని ఇలా కలుపుకొని చూడండి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి. ఇడ్లీలు తినము అనే వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు ఇడ్లీ రవ్వను వేసుకోండి. ఇడ్లీ రవ్వను కొద్దిగా నీళ్లు పోస్తూ 3-4 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న ఈ రవ్వ మునిగినంత నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 4 గంటల సేపు పక్కన పెట్టేసుకోండి. మరొక గిన్నెలోకి 2 కప్పుల రవ్వకు 3/4 కప్పు వరకు మినపగుండ్లు వేసుకోండి. 1/2 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఉప్పుడు బియ్యం ఉంటే ఉప్పుడు బియ్యం వేసుకోండి, లేదంటే నార్మల్ బియ్యం వేసుకొని బాగా వాష్ చేసుకొని మునిగినంత నీళ్లు పోసుకొని ఇవి కూడా 4 గంటల సేపు నానబెట్టుకోండి. 4 గంటల సేపు నానబెట్టుకున్నాక ఈ పప్పుల్లో ఉన్న నీళ్ళన్నీ వంపేసుకొని కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునే పేస్ట్ అంతా ఒక గిన్నెలోకి వేసుకోండి. తర్వాత రవ్వ కూడా నానబెట్టుకున్నాం కదండి, రవ్వ కూడా నీళ్ళన్నీ కూడా గట్టిగా పిండుతూ ఈ పిండిలేకంతా కలుపుకోవాలి. ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలండి. రుచి తగినంత సాల్ట్ వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, మరీ జారుగా ఉండకూడదు అండి. ఇలా కలుపుకొని ఈ పిండిని అంతా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నాక పొద్దున్నే కంతా చూపిస్తున్నాను చూడండి, ఒక చిటికడంతా వంట సోడాని వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని ఇడ్లీలు వేసుకుందాము. ఇడ్లీ ప్లేట్లు తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ పూసుకోండి. మీరు కావాలంటే కాటన్ క్లాత్ అయినా పెట్టుకోవచ్చండి. నేనైతే ఆయిల్ వేసుకొని ఇడ్లీలు వేసుకుంటున్నాను. మొత్తం ప్లేట్లకు పిండినంతా కూడా వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లోకి 1 లీటర్ వరకు నీళ్లు పోసుకొని నీళ్లు వేడైన తర్వాత ఇడ్లీ ప్లేట్లని పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే చూడండి చక్కగా వచ్చాయి కదా, పువ్వుల్లాగా సాఫ్ట్ గా వచ్చాయండి ఇడ్లీలు. ఒకసారి ఈ మెథడ్ లో ట్రై చేయండి. ఈ ఇడ్లీలోకి కాంబినేషన్ గా కారపొడి అయినా సాంబార్ అయినా పల్చటి చట్నీ అయినా కూడా సర్వ్ చేసుకొని తినేసేయడమేనండి. చాలా టేస్టీగా వచ్చాయి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.